ఇలా ఎగేయాలి. గట్టిగా దొక్కితే గీజు అవుతాయి. ఇలా పెట్టండి. ఇలా ఇంకొకసారి ఎగేసుకోండి, ఎర్రగా మగ్గుతాయి. ఇలా ఎల్లిపాయలు దంచుకోవాలి. మంచిగా దంచుకొని చాలా కింద ఇక్కడ పెట్టుకొని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఈ కలర్ సరిపోయిద్దా? ఇలా ఎల్లిపాయలు వేసుకొని తిప్పాలి. మళ్ళీ కొంచెం స్పూన్ ఇట్లా పైకి తీసుకొని చెప్పి రెడ్ కలర్లో వచ్చి ఆ కలర్ వచ్చినాక ఎల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. వేస్తున్నా చూడండి, మీకు ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు. మొత్తం వేసుకుంటే మరింత వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఎర్రగా మగ్గిద్ది, మంచిగా ఉంటుంది. కరివేపాకు పచ్చడి వేద్దామా? ఎందుకైతే ఇరుగుద్ది, మంచిగా ఉంటుంది. శనగలు వేసి శనగలు కూడా ఇలా వేయాలి. శనగలు కూడా మంచిగా మగ్గినాక పసుపు వేసుకోవాలి. ఇలా తిప్పుకొని అన్నీ కలిసాక పసుపు వేసుకోవాలి. ఇగో పసుపు వేస్తున్నా చూడండి. ఒక చెంచాడు పసుపు వేసుకోండి చాలు. పసుపు వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒక్క నిమిషం ఆగినాక శనగలు మంచిగా మగ్గాలి, కర్రకర్ర అనాలి. ఏపుల్లో జీలకర్ర వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. అల్లము ఎల్లిపాయలు కలిపి నూరాలి. 4 చెంచాలు వేసుకోండి. గిన్నె అయితే 1 చెంచా వేసుకోండి. మరిన్ని కాకరకాయలు 1/2 కేజీ అయితే 4 చెంచాలు వేసుకోండి. ఇలా కలుపుకోండి. అల్లం వాసన మగ్గేదాకా కలపండి. ఇలా కలిపారుగా. ఇలా కలిపాక మెంతిపిండి వేసుకోండి. ఇక్కడ వేసుకోండి మెంతిపిండి. ఇలా చల్లుకోవాలి. ఇక ఇలా కలుపుకోవాలి. రాదు. ఇక ఉప్పు 4 చెంచాలు వేసుకోండి. మరిన్ని ఉన్నాయి కాబట్టి 4 వేస్తున్నా. మీకు తగినంత మీరు వేసుకోవచ్చు. ఇక కారం కూడా వేసుకోండి. ఇక నేను 2 చెంచాలు వేస్తున్నా. మీరు ఎన్ని వేసుకుంటారో, మరిన్ని ఉంటే మరిన్ని వేసుకోవచ్చు. తక్కువ వాడే వాళ్ళు తక్కువ వాడుకోవచ్చు. వేసుకోండి. వేసినాక గ్యాస్ బంద్ చేసుకోండి. చిన్నగా గుంజుకుంటాం. మళ్ళీ చెప్పండి. ఉంది కదా, ఇక బంద్ చేస్తుంది. ఇలా బంద్ చేసుకోండి. ఇక సిమ్ములో మగ్గిద్ది కారం ఉప్పు. ఇక కాకరకాయ ఎప్పుడు రెడీగా ఉంది. ఇక ఇలా చూడండి, టేస్ట్ ఉంటుంది. అబ్బా ఏ రుచి బాగుంది. తింటే తినాలనిపిస్తుంది, మళ్ళీ చేయాలనిపిస్తుంది. మీరు చేసుకోండి, మీరు తినండి, కామెంట్ కొట్టండి. ఇగో చూడండి ఎలా ఉందో.